పోచారం ఐటీ కారిడార్లో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవి ఇంజెక్ట్ చేశాడు ప్రియుడు. భయపడిన యువతి ఇవాళ అన్నోజీగూడ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ పోచారం ఐటీ కారిడార్లో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవి ఇంజెక్ట్ చేశాడు ప్రియుడు. భయపడిన యువతి ఇవాళ అన్నోజీగూడలోని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మనోహర్ అనే యువకుడితో యువతి పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువతికి ఎయిడ్స్ ఉన్న బ్లడ్ ఇంజెక్షన్ ఇచ్చాడు. ప్రశ్న అట్లా మైండ్లో ఎప్పుడు ప్రశ్న హైదరాబాద్ పోచారం ఐటీ కారిడార్లో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవి ఇంజెక్ట్ చేశాడు ప్రియుడు. భయపడిన యువతి ఇవాళ అన్నోజీగూడలోని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మనోహర్ అనే యువకుడితో యువతి పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువతికి ఎయిడ్స్ ఉన్న బ్లడ్ ఇంజెక్షన్ ఇచ్చాడు. అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనోహర్ జైల్లో ఉన్నాడు. నెల క్రితం మెడిసిన్ ఇంజెక్షన్ ఇచ్చి మా అమ్మాయికి ఈ అమ్మాయికి డిప్రెషన్ ఉంది. హాస్పిటల్ తీసుకున్నాం, ట్రీట్మెంట్ చేస్తున్నాం. అయినా కానీ మొత్తం ఎప్పటికీ డిప్రెషన్. మేము ఎంబడి ఉంటున్నాం, అంతా చూసుకున్నా కానీ బయటికి వెళ్ళి చూసి వేరే పక్కన
మా అమ్మది పక్కకు వేరే పక్క ప్లాట్ రూమ్లో పోయి మేము షాప్కి పోయింది కాబట్టి మేము అక్కడికి తిరిగే వరకు 10 నిమిషాల వరకు ఆ రూమ్లో కాళ్ళు అది నెల క్రితం మేస్టింగ్ నుంచి మా అమ్మాయికి ఈ అమ్మాయి డిప్రెషన్ ఉంది. హాస్పిటల్ తీసుకున్నాం, ట్రీట్మెంట్ చేస్తున్నాం. అయినా కానీ మొత్తం ఎప్పటికీ డిప్రెషన్ మేము ఎంబడి ఉంటున్నాం. అంతా చూసుకున్నా కానీ బయటికి వెళ్ళి చూసి వేరే పక్క రూమ్లో మా అమ్మది పక్కకు వేరే పక్క ప్లాట్ రూమ్లో పోయి మేము షాప్కి పోయింది కాబట్టి మేము అక్కడికి తిరిగే వరకు 10 నిమిషాల వరకు ఆ రూమ్లో కాళ్ళు అది